హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు డూ ఫర్ ఆటోమేషన్ ఫర్ గెట్ యూజర్ డీటెయిల్స్. ఓకే, గెట్ యూజర్ డీటెయిల్స్. దిస్ ఈస్ అ వన్. ఓకే, గెట్ రెస్పాన్స్ వాలిడేషన్ యూజింగ్ పోస్ట్ మ్యాన్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్. ఓకే, ప్రీవియస్ మనం వీడియో సెషన్స్ లో తీసుకుంటే మనము గెట్ అన్ని ఫంక్షన్ అంటే మెథడ్స్ ఏమేమి ఉన్నాయో ఆ మెథడ్స్ కి అండ్ ఎలా మనము అంటే ఈ ఏపీఐ రిక్వెస్ట్ ఎలా జరుగుతుంది ఏంటనే దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆటోమేషన్ ప్రాసెస్ ఉంటుంది. అందుకోసం నేను ఇప్పుడు గెట్ రెస్పాన్స్ వాలిడేషన్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకే. దీనికోసం నేను డమ్మీ ఏపీఐ తీసుకున్నా. ఈవెన్ మీకు సూట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా చూపించాను. ఓకే. మీరు దాంట్లో ఉన్న తీసుకొని చేసుకోవచ్చు. ఓకే. దిస్ జస్ట్ ఫర్ శాంపుల్. ఓకే. ఇక్కడ రికార్డ్ క్రియేట్ అయిందా? ఈ రికార్డ్ బేస్ చేసుకొని గెట్ యూజర్ రికార్డ్స్ అనేది నేను ఇక్కడ తెచ్చుకుంటాను. ఓకే. ఈ పర్టికులర్ దానికి నేను స్క్రిప్ట్ రాయాలి. ఏంటి? ఈ ఐడి ప్లస్ నేము, ఈమెయిల్ ఐడి అండ్ మెయిల్, జెండరు, యాక్టివ్ స్టేట్ ఇవన్నీ కూడా వ్యాలిడేట్ చేయాలి. అండ్ స్టేటస్ కోడ్ కూడా వ్యాలిడేట్ చేయాలి. సారీ, ఎలా చేస్తాం స్టేటస్ కోడ్ వ్యాలిడేషన్ ఇవన్నీ కూడా అనేది చూద్దాం. ఓకే. అండ్ స్టేటస్ కోడ్ వ్యాలిడేషన్కి నేను ఆల్రెడీ ఏమంటారు ఒక్క నిమిషం. ఓకే, ఫస్ట్ విల్ డూ ఫర్ స్టేటస్ కోడ్ వ్యాలిడేషన్. ఓకే, ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. స్క్రిప్ట్ క్లిక్ చేశాక దర్ టూ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చి ప్రీ రిక్వెస్ట్ అండ్ పోస్ట్ రిక్వెస్ట్. ప్రీ రిక్వెస్ట్ అంటే క్లిక్ చేసి స్క్రిప్ట్ రాశారనుకోండి, బిఫోర్ ఎగ్జిక్యూట్ చేసేదానికన్నా ముందు సంథింగ్ మీరు ఏదైతే కోడ్ రాసి ఉంటారో అది మీకు ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. పోస్ట్ రిక్వెస్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే డేటాను వ్యాలిడేట్ చేయాలనుకుంటారో అవి చేయొచ్చు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పోస్ట్ రిక్వెస్ట్ అంటే మీ రిక్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత మీరు వెరిఫై చేసేదానికి యూజ్ చేస్తే దాన్ని మనం పోస్ట్ రిక్వెస్ట్ అంటాం. ఓకే, పోస్ట్ రెస్పాన్స్. ప్రీ రిక్వెస్ట్ అండ్ పోస్ట్ రెస్పాన్స్. పోస్ట్ రెస్పాన్స్ అంటే మీకు రిక్వెస్ట్ హిట్ చేసి రెస్పాన్స్ వచ్చాక చెక్ చేయడము. ప్రీ రిక్వెస్ట్ అంటే బిఫోర్ దట్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ డిఫైన్లో ఇచ్చింటారు, బట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఎలా చేస్తాము అంటే పిఎం అంటే పోస్ట్ మ్యాన్. ఓకే, మీకు ఆడ ఆల్రెడీ ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది. ఓకే, మీరు దీని గురించి ఇంకా కావాలనుకుని ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, పిఎం డాట్ టెస్ట్. పిఎం డాట్ టెస్ట్ అన్నారంటే మీకు ఆటోమేటిక్గా ఒక టెస్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారని. ఏం టెస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఇది టూ థింగ్స్ని వెరిఫై చేస్తుంది. ఓకే, ఏంటంటే ఫస్ట్ది స్ట్రింగ్ ఆఫ్ వాల్యూ అంటే మీరు ఏం చేయబోతున్నారు అని చెప్పేదానికి స్టోర్ చేసుకోవడం కోసం. వెరిఫైయింగ్ రెస్పాన్స్ స్టేటస్ కోడ్ ఈజ్ 200. ఓకే, మీకు ఒకవేళ 201 అయితే 201 ఇంకేదైతే అది. ఓకే, అండ్ కామా. ఓకే, ఇక్కడ మీకు చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ అది టెస్ట్. మీకు ఇది ఈ పర్టికులర్ ఇది ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో అది టెస్ట్ నేమ్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆ స్పెసిఫిక్ ఫంక్షన్. మీరు ఏ ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఫంక్షన్ వచ్చేసి ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఫంక్షన్ ఇస్ రెడీ. ఓకే, టూ బ్రేసెస్ ఇచ్చి ఈక్వల్ లెస్ దాన్ క్రియేట్ చేసి టూ కర్లీ బ్రేసెస్ ఇచ్చామంటే మనకు ఆటోమేటిక్గా ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? 200 స్టేటస్ వెరిఫై చేయాలి. పిఎం అగైన్ పోస్ట్ మ్యాన్ టూల్ అండ్ రెస్పాన్స్ బాడీ. ఓకే, రెస్పాన్స్ టూ టూ అనేది కండిషన్ అనమాట. హ్యావ్ అంటే అందులో ఉన్నది చెక్ చేయడానికి ఏముందని, బాడీనా లేకపోతే జేసన్ బాడీనా, హెడర్స్, స్టేటస్. స్టేటస్ మంది కాబట్టి స్టేటస్ మనకి ఏమొస్తుంది 200. ఓకే, 200 వచ్చిన తర్వాత సెమికోలన్. ఓకే, ఇది మనం సేవ్ చేస్తాం. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ రిజల్ట్. టెస్ట్ రిజల్ట్ ప్రెసెంట్ ఏముంది?
జీరో, ఏమి లేదు. ఓకే, నౌ ఐమ్ హిట్టింగ్. చూడండి, మనకి 1 and 1 వచ్చింది. అండ్ వెరిఫైయింగ్ ద రెస్పాన్స్ స్టేటస్ కోడ్ ఇస్ 200. మీకు చూస్తే మన టెస్ట్ నేమ్ అనేది మనం ఏదైతే రాసామో ఆ టెస్ట్ నేమ్ అనేది మనకి ఇక్కడ పాస్ అయిపోయింది. ఓకే, ఇలా మనము తీసుకోవచ్చు. ఒకవేళ నేను 201 అని పెడతాను, సేవ్. చూడండి, మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది. వెరిఫైయింగ్ ద రెస్పాన్స్ స్టేటస్ ఇస్ 2 బట్ అసర్షన్ ఈస్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ 201 ఎక్స్పెక్టింగ్ బట్ ఫోన్ కౌంట్ ఈస్ 200. ఓకే, లైక్ దిస్ మనకు ఎర్రర్ మెసేజ్ అనేది కూడా మనకు పోస్ట్ మ్యాన్ పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, అగైన్ పాస్. ఓకే, దిస్ అ వన్ కేస్ అన్నమాట. ఓకే, మరి సెకండ్ కేస్ ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా కానీ ఒక టెస్ట్ ఏమంటారు, ఆ, ప్రతిదాన్ని మనము వాలిడేషన్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వాలిడేషన్స్ ఎలా ఎలా చేస్తాము అంటే, నాకు ఈ రెస్పాన్స్ బాడీలో ఐడి అనేది కావాలి. ఓకే, ఆ పర్టికులర్ ఐడి ప్రాపర్ ఐడినా కాదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటాను. ఓకే, మరి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎలా చేస్తాము అంటే, ఆ రెస్పాన్స్ బాడీలో ఉన్న దాన్ని మనము ఫస్ట్ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఓకే, కన్జ్యూమ్ చేసుకొని ఆ పర్టికులర్ ఐడిని మనం మ్యాచ్ చేయాలన్నమాట. లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు. మరి అట్లాంటప్పుడు ఎలా చేస్తాము? 1 minute, 1 minute హోల్డ్ చేస్తాను, ఒక్క నిమిషం. సారీ, ఇక్కడ మనం స్టేటస్ వాలిడేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పర్టికులర్ నంబర్స్ని, ఓకే, అండ్ నేమ్ని, అండ్ మేలా ఫిమేలా, అండ్ స్టేటస్, సో యాక్టివ్ ఆర్ నాట్ అనేది మనం వెరిఫై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో స్క్రిప్ట్ వైజ్ తీసుకుంటే మళ్ళీ ఇది ఇలాంటిది ఒకటి రాద్దాం. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి వెరిఫై యూజర్ ఐడి యాజ్ నంబర్ ఆర్ నాట్, నంబర్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ pm.expect pm.expect ఏం చేస్తున్నాం, ఆ రెస్పాన్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 2.have డాట్ ప్రాపర్టీ, ఏం ప్రాపర్టీ, ఐడి ప్రాపర్టీ. ఓకే, ఈ ఐడి ప్రాపర్టీకి దట్ డాట్ ఈజ్ డాట్ ఏ నంబర్, నంబర్ ఆఫ్ కాలం చెక్ చేస్తున్నాం. ఓకే, సేవ్, నౌ రన్. ఇక మనకు పోస్ట్ బీటా, మనకు విజువలైజేషన్లో కూడా మనకు ఇది ఫిక్సింగ్ కొంచెం ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఓకే, చూడండి, మనకు పాస్ కూడా అయింది, అది ఆటోమేటిక్గా ఫిక్స్ చేసింది. ఓకే, అండ్ మనకు కోడ్ కూడా ప్రజెంట్ చేసింది. ఓకే, ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇది. ఓకే, ప్రీవియస్ ఇది, ఎందుకంటే నేను రెస్పాన్స్ని ఎక్కడ స్టోర్ చేయలేదు కాబట్టి అది ఫెయిల్ అయ్యింది. దాని తర్వాత ఫిక్స్ చేసింది ఇది. జస్ట్ ఇది ఏం చేసిందంటే ఇక్కడ ఇది ఈ పర్టికులర్ వాల్యూని ఇక్కడ యాడ్ చేసాం. ఇది మిగతా చోట్ల కూడా వాడుకోవడానికి పనికొస్తుంది కాబట్టి మేము అవుట్ సైడ్ పెట్టేస్తాను. ఓకే, సేవ్ అండ్ రన్. ఓకే, నేనేంటంటే ఈ పర్టికులర్ లైన్ని నేను మర్చిపోయాను, దానివల్ల మనకు ఫెయిల్యూర్ వచ్చింది, లేకపోతే పాస్ అయ్యింది ఫస్ట్ అటెంప్ట్. బట్ మనకి ఇక్కడ ఫిక్సింగ్ కూడా మనకు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఫిక్స్ చేసి రన్ చేసుకోగలం. ఓకే, అండ్ సెకండ్ కేస్ వచ్చి ఇది ఐడికి అండ్ నేమ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, వెరిఫైయింగ్ యూజర్ నేమ్, వెరిఫైయింగ్ యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ చేసినప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే, ఆన్ ద రెస్పాన్స్ డాట్
మనకు నేమ్ అనేది మ్యాండేటరీ. ఓకే. నేమ్ ఫీల్డ్. ఓకే. ఇవన్నీ ఉండవు ఇప్పుడు. 2 డాట్ ఈక్వల్. ఓకే. ఈక్వల్ చాలా కేటగిరీ. ఈక్యూ పెట్టొచ్చు, ఈక్యూఎల్ పెట్టొచ్చు, ఈక్వల్ఎస్ అని పెట్టొచ్చు, ఈక్వల్స్, ఈక్వల్స్. ఏది పెట్టినా కూడా కరెక్టే. ఓకే. నేను ఈక్యూ అని పెడతాను. ఓకే. మన రెస్పాన్స్ బాడీలో ఉన్న యూజర్ నేమ్ వచ్చి తెనాలి రామకృష్ణ 3. సేవ్ అండ్ రన్. చూడండి 3 అవుట్ ఆఫ్ 3 పాస్. ఓకే. అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ జెండర్ గాని లేదంటే మీకు స్టేటస్ అనేది వెరిఫై చేద్దాం అనుకున్నాం. ఓకే. స్టేటస్ వెరిఫై చేయడానికి కూడా మనము యూజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు వెరిఫై యూజర్ స్టేటస్. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి స్టేటస్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి యాక్టివ్. 4 అవుట్ ఆఫ్ 4 పాస్. ఓకే. అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు మేల్ ఆర్ ఫిమేల్ ఏదో ఒక ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఓకే. డైరెక్ట్ మీరు నెక్స్ట్ టైం అప్డేట్ అయినప్పుడు ఫిమేల్ వచ్చింది అప్పుడు ఫెయిల్ అవుతుంది. అట్లాంటి కేసెస్లో కూడా మనకు ఇంకొక ప్యాటర్న్ బేస్లో తీసుకొని మేల్ అండ్ ఫిమేల్ అని చెప్పేసి ఒకే దాంట్లో ఇచ్చి కూడా మనం వెరిఫై చేయొచ్చు అనమాట. జెండర్ ఇక్కడ బి డాట్ వన్ ఆఫ్ అని ఇచ్చామంటే వన్ ఆఫ్ అనేది అరే ఫార్మాట్లో ఉన్న డేటాని తీసుకుంటాం అనమాట. ఓకే. అరే ఫార్మాట్లో ఉన్న డేటాని. ఓకే. ఈ అరే ఫార్మాట్లో ఉన్న డేటా ఏం చేస్తుంది? మేల్ అండ్ ఇక్కడ ఫిమేల్. ఓకే. ఇదేంటంటే ఎనీ వన్ ఆఫ్ అన్నమాట. ఏదో ఒక్కదాన్ని తీసుకుంటే వన్ ఆఫ్ మనకు ఒకటి. మనకి రెస్పాన్స్‌లో ఏదొస్తే దాన్ని బేస్‌గా ఇన్ కేస్ ఫీమేల్ వచ్చిందంటే ఫీమేల్ తీసుకుంటది. మేల్ వస్తే మేల్. ఓకే. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఆటోమేషన్ దాంట్లో ఫెయిల్ అవ్వకోకున్నట్లుండాలి. చూడండి. ఓహ్! ఓప్స్. ఇక్కడ మనం పెట్టాల్సింది జెండర్. నేను స్టేటస్ పెట్టా. అందుకోసం అది అట్లా ఫెయిల్ అయితా ఉంది. చూడండి అన్నీ కూడా పాస్ అయితాయి. ఓకే. ఇలా మనకు ఆటోమేటిక్‌గా ప్రతీది గూడా చేసుకోవచ్చనమాట. ఇది ఒక సింగిల్ కైండ్ ఆఫ్ యాక్షన్‌కి. ఓకే. ఒక పర్టిక్యులర్ ఐడీ ఇచ్చి, ఐడీ ద్వారా మనం చేయడానికి. ఓకే. నెక్స్ట్ సెషన్‌లో అంటే పోస్ట్ రిక్వెస్ట్. మనం ఈ పోస్ట్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ బాడీని ఎలా ఆటోమేషన్ చేస్తాం. ఓకే. చేసిన దాన్ని మనం రిక్వెస్ట్ బాడీతో ఏమైనా కంపేర్ చేయొచ్చా లేదా? ఓకే. అంటే ఈ రిక్వెస్ట్‌లో నేము, జెండర్, ఫీమేల్ ఇవొచ్చాయి గదా! ఈ వాల్యూస్ ఏమన్నా మ్యాచ్ అవుతాయా లేదా? అనేది ఎలా చేస్తాము అనేది కూడా మనము నెక్స్ట్ వీడియో సెషన్‌లో చూద్దాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.